వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో అతిథి మీ ఇంటింటి నేస్తం. సో మన అతిథిలో పండగ సంబరాలు చూసాం, యూత్ జోష్ చూసాం, కానీ ఈ వారం కొంచెం ఏమైనా వెరైటీగా చేయాలి కదా. సో నాకు ఇప్పుడు ఒక కాల్ వచ్చిందండి. వాళ్ళు చూడడానికి ఆంటీలు, కాకపోతే ఫుల్ జోష్ ఉన్న వాళ్ళు. మరి అంత జోష్ ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి ఇక్కడ ఉండి? సో అలా వెళ్ళిపోయి ఆ జోష్ ఏంటో, ఆ ఎనర్జీ ఏంటో చూసేద్దామా. సో మనం వెళ్తున్నాం మల్కాజ్గిరిలో ఉన్న వరలక్ష్మి గారింటికి. మరి ఎందుకు లేట్? నేనైతే అస్సలు ఆగను. నేను ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షమైపోతా. మన వాళ్ళందరూ వచ్చేసారు, తన కోసమే వెయిటింగ్ చేస్తున్నాము. ట్రాఫిక్ జామ్స్. వచ్చేసా. హలో అమ్మా, చెప్పాను కదండి ఎనర్జీ ఫుల్ పీక్స్ లో ఉంటదని. ఇప్పటికే ఫుల్ ఉంది. వరలక్ష్మి గారు ఎవరు? హలో. ఏంటో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు గిఫ్ట్ వస్తుంది, నేనేంటో మీకే ఇస్తున్నాను. వెరైటీగా చేయాలనుకున్నాం కదా ప్రోగ్రామ్, అందుకే మీ దగ్గర నుంచి నేను తీసుకుంటాను. నా దగ్గర నుంచి బొకేలు కూడా తీసేసుకుంటున్నారు. మరి అంత వెరైటీ అయితే నేను కోడలు వచ్చాను కదా అని చెప్పి ఎక్కడో దాక్కున్నావు ఎందుకు స్టార్టింగ్ లో? దాక్కోవడం అంటే మరి నేను దాక్కుంటేనే కదా నువ్వు నన్ను పిలిచావు. సర్ప్రైజ్ చేయాలి కదా, సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి. అత్తమ్మ, మరి నాకు మన ఫ్యామిలీని పరిచయం చేయొచ్చు కదా. నేను మామూలు ఇంట్రడక్షన్ చెప్పలేదు మా ఆడియన్స్ కి మీ గురించి. తప్పకుండా చేస్తాను, ఓకేనా? ముందు ఫస్ట్ పెద్దవాళ్ళ కాడి నుంచి చిన్నవాళ్ళ దాకా వచ్చేద్దాం. తిను నీకు నాయనమ్మ అవుతుంది. సో పెద్ద నాయనమ్మ, నాకు నాయనమ్మ. అది పర్లేదు, కానీ నాకు యంగ్ నాయనమ్మ దొరికారు. జస్ట్ 2 years ఏజ్ గ్యాప్ ఉంటుంది మా ఇద్దరికి. మరి లాస్ట్ అన్నయ్య కూతురు కదా, అందుకని అలా. అదే. నెక్స్ట్ అమ్మమ్మ. హలో అమ్మమ్మ. నమస్కారం. నెక్స్ట్ పెద్దమ్మ. హాయ్ పెద్దమ్మ, ఎలా ఉన్నావు? బాగున్నా. నెక్స్ట్ సూపర్. ఇంకొక పెద్దమ్మ. ఇటు రండి ఒకసారి పెద్దమ్మ. హాయ్. హలో, హౌ ఆర్ యు? చాలా బాగున్నాను నేను. మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. ఫుల్ యాక్టివ్ ఉన్నారు కదా. అత్తమ్మ. అక్కడ అత్తమ్మ. అత్తమ్మ. హాయ్. ఇక్కడ పిన్ని. హాయ్ పిన్ని. ఒకసారి ఎందుకంటే దాక్కుంటున్నావు? చూస్తే భయం వేస్తుంది, అందుకని దాక్కుంటున్నాను. నన్ను చూస్తే భయం వేస్తుంది. అంత భయంకరంగా ఉన్నాను. లేదు, నువ్వు స్మార్ట్ గా ఉన్నావు, చాలా యాక్టివ్ గా ఉన్నావు, మరి మీ అంత కాదు కదా. సో నైస్ మీటింగ్ యూ పిన్ని. థ్యాంక్ యూ. ఇంకొక పిన్ని. ఓ, నాకు ఎంతమంది పిన్నులు ఉన్నారు ఈరోజు? లెక్క పెట్టుకో. హలో పిన్ని. ఓకేనా? అక్క. అక్క. నీకు అక్క. నాకు అక్క అంటే ఎట్లా ఉండాలి? అది ఇలా ఉండాలి కదా. ఎస్. తిను నీకు అమ్మమ్మ అవుతుంది. అమ్మమ్మ. బాగున్నాను. తను నీకు చెల్లెలు అవుతుంది. తనొక చెల్లెలు. తనొక చెల్లెలు. ఫైన్. వెల్కమ్. నాకు ఒకసారి రండి. తిని కూడా చెల్లెలు. హలో. తిను వచ్చేసి నీకు కోడలు అవుతుంది. నాకేంటో నాకు ఈరోజు అన్ని రిలేషన్స్ దొరికినాయి. నీకు ఇదిగో. హాయ్ హీరో. వాడిని కూడా చూసి అదిగో. వీళ్ళెవరో తెలుసా? నాకు మనవాళ్ళు అవుతారు. నేను ఎంత పెద్దదాన్ని అయిపోయాను. సో నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫుల్ హంగామా అని. మీకు చెప్పినట్టే ఇక్కడ ఫుల్ ఆంటీలు అంటే అత్తమ్మలు పిన్నులతో నిండిపోయింది. కానీ ఈ కోడలు వచ్చింది అత్తమ్మ, మీకు ఫుల్ ఎనర్జీ, ఫుల్ ఇది అది ఇది అని ఆ రేంజ్ లో తీసుకెళ్ళిపోతే ఈ కోడలు ఇట్లానే నుంచోబెట్టేస్తావా? ఎందుకు కూర్చోబెడతాను నేను? కూర్చోబెట్టారా? కూర్చోబెట్టి మంచిగా వెల్కమ్ డ్రింక్ ఇస్తాను నీకు నేను. మా అత్తమ్మ అయితే అలా తీసుకొస్తా అన్నారు, కానీ నాకు వెల్కమ్ డ్రింక్ తో పాటు కొంచెం స్నాక్స్ కూడా దొరికినట్టున్నాయి. కానీ నేను ఏది టేస్ట్ చేయాలి? ఫస్ట్ ఇదే కదా. ఓకే, నాకు ఒక ఐడియా వచ్చింది. ఇలా ఒక టీమ్ ని డివైడ్ చేస్తా. ఇటొక టీం, ఇటొక టీం. సో ఇద్దరిది టేస్ట్ చేసి ఇప్పుడు ఏది బాగుందో చెప్పేస్తా. ఓకే. సో ఫస్ట్ టేస్ట్ చేసినా. ఓకే.
ఓకే అత్తమ్మ ఏం చేసావు ఇది ఇంత రొటీన్ అన్ని తింటుంటావు. ఇది క్యాబేజ్ తో పకోడీ చేసా. క్యాబేజ్ తో పకోడీ చేసావా? ఓకే. ఓహో ఓకే. మా అత్తమ్మే వెరైటీ అనుకున్నా, వెరైటీ వంటలు కూడా చేస్తారనమాట. అంతే కదా మరి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఓకేనా? థ్యాంక్ యూ. మరి నేను ఒక్కదాన్ని టేస్ట్ చేస్తే బాగోదు కదా, అందుకే అందరికి ఇద్దాం. ఇచ్చేసే. సో ఇప్పుడు కూల్ డ్రింక్ టర్న్, మా పెద్దమ్మ టర్న్. చాలా బాగుంది కూల్ డ్రింక్ అనేది, బాగుంది. సో స్నాక్స్ కి స్నాక్స్ ఏ బాగున్నాయి, కూల్ డ్రింక్ కి కూల్ డ్రింక్ ఏ బాగుంది. కాకపోతే స్నాక్స్ తిన్న తర్వాత కంపల్సరీ కూల్ డ్రింక్ తాగాలి కదా, కాకపోతే కూల్ డ్రింక్ తాగే ముందు స్నాక్స్ కంపల్సరీ తినాలి కదా, కాబట్టి ఇద్దరివి బాగుంది. సో స్వీట్ మన ఫ్యామిలీని అలా డివైడ్ చేయబోతుంది. ఓకే కదా? ఓకే. జస్ట్ కొంచెం చెప్పు. సో ఇటొక టీం. మీ టీమ్స్ పేర్లు పెట్టేద్దాం. ఏమని పెడదాం? ఇటు స్నాక్స్ టీమ్ అని పెడదాం, ఇటు కూల్ డ్రింక్ టీమ్ అని పెడదాం. బాగుంది కదా ఐడియా? చాలా బాగుంది. స్వీటీనే ఐడియా. ఏదైనా అలా నీ దగ్గర నుంచి వచ్చింది. సో ఇంతకీ డివైడ్ చేశాను ఎందుకు అని అనుకుంటున్నారా? నేను మన అతిథిలో ఒక కొత్త వెరైటీ చూపించబోతున్నాను. వంటలు కాంటెస్ట్ పెట్టబోతున్నాను. ఈ టీం బాగుంటుందో మీరే ప్రూవ్ చేసుకోవాలి. అలా మనం వంటలకి వెళ్ళే ముందు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. సో ఎవరు ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తారో చూసేద్దాం. ఎవరు గెలుస్తారో చూసేద్దాం. సో కూల్ డ్రింక్ టీమా, స్నాక్స్ టీమా? స్నాక్స్ టీమ్. మరి కూల్ గా ఉంటది, మాదే గెలుస్తుంది. మరి కూల్ గా చల్లగా ఉంటది, మాదే గెలుస్తుంది. బాబా అటు హాట్ ఇటు కూల్ అసలు ఏ రేంజ్ లో ఉన్నారు వీళ్ళు. సో నాకు ఆ వెరైటీనెస్ కావాలి. అదే అంటే ఏ వెరైటీస్ అంటే ఆ వెరైటీస్ ఉంది. అయితే మీ దగ్గర ఏ వెరైటీ వస్తుంది ఫస్ట్? ఏది కావాలంటే అవునా? అయితే నాకు డైలాగ్ కావాలి. ఎవరు చెప్తారు? నేను చెప్తాను. సో మా చెల్లి అలా నాకు డైలాగ్ చెప్పేస్తా అన్నారు. చెప్పేస్తావా? ఓకే. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటి వాడిని. అది గెడ్డం గీసుకోదు, నేను గెడ్డం గీసుకుంటాను, అది తేడా. సో చెల్లి ఇంత వెరైటీ చెప్పావు, నీకు కొంచెం వేరియేషన్ అయినా ఇంట్లో మీ అమ్మని నువ్వేమైనా అడిగావు అనుకో, మీ అమ్మని నీకు ఇయ్యలేదనుకో, ఏడుస్తావా? సో అలా ఏడ్చుకుంటూ ఒకసారి డైలాగ్ చెప్పు, సేమ్ డైలాగ్. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటి వాడిని. అది గెడ్డం గీసుకోదు, నేను గెడ్డం గీసుకుంటాను, అది తేడా. అయ్యయ్యో. సో ఇప్పుడు నవ్వుకుంటూ చెప్పు, ఫుల్ హాస్యం. చూడప్పా సిద్ధప్ప, అది నేను సింహం లాంటి వాడిని. అది గెడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, అదే తేడా. ఓకే, వెరీ గుడ్ ట్రై. నేను మా చెల్లిని ఇంకా కష్టపెట్టదలుచుకోలేదు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. సో ఇలా ఇటు వచ్చేస్తే మొత్తం ఎవరినో ప్రిపేర్ చేసింది ఈ లోపల ఇక్కడ. అవును, మేము హాట్ గా ఉన్నాం కదా, అందుకే ఒక మంచి జోక్ చెప్తాము. ఓ మనకి మంచి ఎనర్జీ వచ్చేస్తుంది. అలా జోక్ రెడీ చేస్తారనమాట మా అత్తమ్మ. ఇంతకెవరు? ఓహో, ఇటు చెల్లి ఇటు అక్క. సో మా అక్క అయితే అలా అన్ని కష్టాలు దాటించుకుని అలా కొంచెం ముందుకు వచ్చేసరి జోక్ చెప్దామని. రెడీయా? రెడీ. నవ్వు వస్తుంది కదా? ఓకే, వస్తుంది కదా? అయితే ఓకే, చెప్పేసేయండి. ఒక అతను స్వామీజీ దగ్గరికి వెళ్తాడంట. ఎందుకంటే ఒక విషయం తెలుసుకోవడానికి, ఏంటంటే స్వర్గం అనేది ఎక్కడ ఉంటుంది స్వామీజీ అని అడుగుతాడంట దాన్ని. అయితే అప్పుడు స్వామీజీ అంటాడంట, మీ ఇంట్లోనే నాయన అంటాడట. మా ఇంట్లో ఏంటి స్వామీజీ అని అంటే, నువ్వు ఇంటికి వెళ్ళాక మీ భార్య సంతోషంగా ఉంటే అది స్వర్గము, మీ ఆవిడ టెన్షన్గా ఉండి బాధగా ఉంటే అది నరకము అని చెప్తాడంట. అయితే ఇంటికి వెళ్ళాక చూస్తా స్వామీజీ ఈరోజు నరకము స్వర్గము అని అంటాడట. సో వెరీ గుడ్, సూపర్. సో మన అతిథిలో వంటల కాంటెస్ట్ స్టార్ట్ అవబోతుంది. సో ఇద్దరు రెడీగా ఉన్నారు, మా అత్తమ్మ మా పెద్దమ్మ. ఎవరు గెలుస్తారో చూద్దాం. కాకపోతే ఒకటి తర్వాత ఒకటి చూసేద్దాం, ఎలా చేస్తారో ఏం చేసేస్తారో. సో పెద్దమ్మ ఏం చేస్తున్నావు ఈరోజు? వెజ్ శాండ్విచ్ చేస్తాను. అత్తమ్మ నువ్వు? అటుకులు చుడువా. సో శాండ్విచా చుడువానా, ఏది బాగుంటుంది? సో చూసేద్దాం. సో ముందు మా పెద్దమ్మ నుంచి స్టార్ట్ చేసేద్దాం. పెద్దమ్మ చేస్తావా? చేస్తాను. సో పెద్దమ్మ ఏం చేస్తున్నావు? శాండ్విచ్ చేస్తున్నా. వెజ్ శాండ్విచ్ చేస్తున్నా. ఓకే, ఏమేమి తీసుకున్నావు దీనికి? అది బ్రెడ్, ఓకే, కట్లెట్,
ఆలు కట్లెట్, ఓకే, ఆనియన్స్, సాస్, టొమాటో సాస్, టమాటో సాస్, టమాటో, బీట్రూట్, డెకరేషన్ కు కొత్తిమీర. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామా? సో బ్రెడ్ కి ముందు స్టఫ్ పెట్టేసుకున్నాం. బ్రెడ్ టోస్ట్ చేసుకున్నావా? చేశానమ్మా. ఓకే, సో ఓకే, బ్రెడ్ లో స్టఫ్ పెట్టేసుకుని దాని తర్వాత టొమాటోస్ పెట్టేస్తాం. టమాటో పెడుతున్నాను. నెక్స్ట్ బీట్రూట్ పెడుతున్నాను. తర్వాత ఆనియన్స్, తర్వాత ఆనియన్స్, దాని తర్వాత తర్వాత సాస్, టొమాటో సాస్, టమాటో సాస్, తర్వాత ఏమేసి కొత్తిమీర పెట్టానమ్మా. కొత్తిమీర పెట్టాను. దాని తర్వాత తర్వాత స్లైస్. వేసాను. సో అయిపోయింది మా శాండ్విచ్. మా స్వీటీకి శాండ్విచ్ అయిపోయింది, వెజ్ శాండ్విచ్ అయిపోయింది. సో మా పెద్దమ్మ చేసిన వెజ్ శాండ్విచ్ నా చేతిలో రెడీగా ఉంది. కానీ టేస్ట్ చేసే ముందు ఇటు చుడువా కూడా ఎలా చేస్తారో చూసేద్దాం. అత్తమ్మ రెడీయా? రెడీ. సో మా అత్తమ్మ ఏదో అటుకుల్లో పువ్వు పెట్టింది వెరైటీగా. అటుకులు చిల్వా చేద్దామని, ఇప్పుడు బిజీ లైఫ్ కదా, అంటే పువ్వు కూడా పెడతావు దాంట్లో, ఏదో డెకరేషన్. ఓకే, ఓకేనా? ఎలా చేస్తారు? దీనికి కావాల్సిన ఐటమ్స్ అనేసి అటుకులు, నూనె, ఉప్పు, కారం, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, లాస్ట్ కొత్తిమీర. అయితే దీంట్లో టేస్టీ కోసము పల్లీల పొడి, నువ్వుల పొడి, నిమ్మకాయ. యా, ఓకేనా? సో స్టార్ట్ చేసేస్తా ప్రాసెస్. ఓకే. సో ముందులో అటుకుల్లో ఉప్పు, నెక్స్ట్ కారం, పల్లీలు, నువ్వులు పొడి. ఓకేనా? తర్వాత టొమాటోస్, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఆయిల్, మంచిగా కలుపుకున్నాం కదరా స్వీటీ. ఇప్పుడు దీని మీద ఫైనల్ గా కొత్తిమీర చల్లుకుందాం. స్వీటీ, నీ కోసం నేను హాట్ గా ప్రేమతో చేసిన అటుకుల చిల్వ. సో ఫాస్ట్ కూడా చేసావు. సో ఇటు శాండ్విచ్, ఇటు చుడువానా, మన కాంటెస్ట్ లో ఏది గెలవబోతుంది? ఎవరి టీం బాగాలేదండి. ఇప్పుడు చుడు అంటారు, ఇక్కడ శాండ్విచ్ అంటారు. నేను టేస్ట్ చేసి చెప్పాలి కదా. ఓకే, సో టేస్ట్ చేసేస్తా. పెద్దమ్మ, నీ శాండ్విచ్ ఎలా ఉందో తెలుసా? నీ స్మైల్ ఎంత బాగుందో, నీ శాండ్విచ్ అంత బాగుంది. థ్యాంక్ యూ. సూపర్. సో శాండ్విచ్ బాగుంది కదా, మరి చుడువా ఎలా ఉందో టేస్ట్ చేసేద్దామా? అత్తమ్మ, మన చుడువా ఎలా ఉంటుంది? సూపర్ గా ఉంటుంది. శాండ్విచ్ కన్నా బాగుంటుందా? అంతే కదా. ఓకే, టేస్ట్ చేసేద్దాం. ఓకే. ఎలా ఉంది? తీయగా, పుల్లగా, కారంగా ఉందా? అంటే అన్ని రకాలు ఉన్నాయి, అందుకనే. అంటే ఎలా ఉంది అని ప్రేమతో కోడలికి చేసి పెట్టింది, ఎలా ఉందో చెప్పాలి. అదిరిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. కానీ నేను ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నానండి. రెండు బాగున్నాయి, ఏది బాగుందని చెప్పాలి? ఏది బాగుందని చెప్పాలి? రెండు బాగున్నాయి. సో ఇటు శాండ్విచ్ సూపర్ ఉంది, మన చుడువ కూడా అద్దరిపోయింది. చాలా బాగున్నాయి, ఇద్దరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. సో ఇలా థ్యాంక్ యూ చెప్పేస్తావా? ఇలా 2 ఐటమ్స్ చెప్పి పంపించేస్తావు నీ కోడల్ని? అట్లా లేదు కదా, నువ్వు ఎంత వద్దు అనేంత వరకు ఐటమ్స్ చేసావు ఈరోజు. సో అన్ని ఐటమ్స్ చేసావు కదా, కాబట్టి మనం తినాలి కదా. స్వీటీని ఇలా 2 పెట్టేసి అలా పంపించేస్తావా? లేదు. సో స్నాక్స్ అయితే అద్దరిపోయినాయి, మనం మెయిన్ కోర్స్ కూడా వెళ్ళాలి కదా. ట్రైలర్ అయితే అద్దరిపోయింది, సినిమా అద్దరిపోవాలి కదా. సో మనం మెయిన్ కోర్స్ టేస్ట్ చేసేద్దామా? ఫేవరెట్ టైం మెయిన్ కోర్స్కి వచ్చేసాం. మా అత్తమ్మ ఎంత
సర్వ్ చేశారో చాలా బాగుంది. ఎంత బరువుగా కూడా ఉంది. ఈ బరువుని నేను తగ్గిస్తాను. ఓకే, నేను తినేసి టేస్ట్ చెప్పేస్తాను, కానీ నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటి? ఎవరేం చేశారో చెప్పాలి. ఓకే, నేను తినేటప్పుడు చెప్పేసేయండి. సో తినేద్దామా? తినేద్దాం. ఓకే, ఫస్ట్ స్వీట్ తో స్టార్ట్ చేద్దాం. ఏం స్వీట్ ఇది? పరమాన్నం. ఎవరు చేశారు? నిర్మల. నిర్మల గారు, మీరు పరమాన్నం చేశారా? మీరైతే నిమ్మలంగా ఉన్నారు, కానీ ఇదైతే అదిరిపోయింది. సూపర్, చాలా బాగుంది. సో నెక్స్ట్ టైం టేస్ట్ చేద్దాం అత్తమ్మ. భక్షాలు. బొబ్బట్టు. ఓకే, ఎవరు చేశారు? మీ పెద్దమ్మ. ఓ, నేను మా పెద్దమ్మని పక్కనే పెట్టుకుని ఇలా టేస్ట్ చేస్తున్నాను. అవునా, స్వీట్స్ చాలా బాగా చేస్తారా? నేను వస్తా అయితే మీ ఇంటికి. సో ఓకే, బొబ్బట్టు టేస్ట్ చేసేస్తున్నా. నువ్వు పేరుకే పెద్దమ్మవి, మనసు కూడా చాలా పెద్దది. ఇంత బాగా చేస్తున్నావు తెలుసా స్వీట్స్. సూపర్. ఓకే పెద్దమ్మ, నెక్స్ట్ ఏం టేస్ట్ చేద్దాం? ఆలూ రైస్. ఆలూ రైసా? ఓకే, ఎవరు చేశారు? నా వెనకాలే కూర్చున్నారు మీరు, దాక్కుని తింటున్నారు ఎందుకు? సో ఆలూ రైస్ టేస్ట్ చేయబోతున్నాను. మీరు మాత్రం దాక్కున్నారు, కానీ టేస్ట్ అయితే అస్సలు దాక్కోవట్లే, అలా బయటకు వచ్చేస్తుంది. నేనైతే తినేస్తాను మొత్తం. సూపర్. ఆలూ రైస్ అదిరిపోయింది. అమ్మాయి తినేసి ఇది తినాలా? అంటే మీరు చెప్పింది నేను తినాలా? మరి ఇది ఆంధ్ర స్పెషల్ కదా. అంటే అన్ని మీ మాటలే వినాలా నేను? అంతే. నేను నా ఇష్టమైనది టేస్ట్ చేస్తాను. ఓకే, నేను పులిహోర టేస్ట్ చేస్తా. ఓకే. వద్దులే, నువ్వు బాధపడుతున్నావు, ఇదే టేస్ట్ చేస్తా. ఇదేంటి? పులుసు పిండి అంటారు దాన్ని. పులుసు పిండా? అదేంటి ఇంత వెరైటీ ఉంది? అది ఆంధ్ర స్పెషల్. ఏంటో మా అత్తమ్మ పొద్దున్న నుంచి ఇన్ని వెరైటీస్ పెడుతున్నా. మరి అంతే కదా, మన స్పెషల్ ప్రోగ్రామ్ కదా ఇది, అందుకనే స్పెషల్ గా కోడలు వచ్చింది రాక మా ఇంటికి అని చెప్పేసి మేము కొత్త వెరైటీలు పెడుతున్నాం అనమాట. పులుసు పిండి టేస్ట్ చేద్దాం. ఓకే, ఎలా చేస్తుంది దీన్ని? బియ్యపు రవ్వతో చింతపండు పులిహార లాగానే ఇది కూడా చేస్తాం అనమాట. ప్రాసెస్ మళ్ళీ ఒకసారి వచ్చి మొత్తం ప్రాసెస్ పెట్టుకునేదా? ఓకే. ఏంటిది ఇంత బాగుంది? అవునా, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు పులిహోర టేస్ట్ చేస్తా. ఓకే, పులిహోర ఎవరు చేశారు? మాధవి. ఓ, పులిహోర మీరే చేస్తారా? మీరు పులిహోర చేస్తారు, నేను దాన్ని తినేసాను. టేస్ట్ చెప్పాలి ఇప్పుడు మీకు, అంత ఇంపార్టెంటా? చెప్పాలా? పాపం మీరు టెన్షన్ తో ఇదైపోతున్నారు. బాగుందండి, సూపర్. అంటే అన్నిటికన్నా మీదే బాగుంది అని చెప్తే బాగోదు కదా. ఓకే, నెక్స్ట్ పప్పు. రైస్ తో పప్పు. విజయ. పప్పు ఎవరు చేశారు? విజయ గారు. మా నాన్నమ్మ పప్పు చేశారా? ఏం పప్పు నానమ్మ ఇది? పాలకూర పప్పు. ఓకే, నేను అంత బాగా చెప్పలేను. ఓకే, ట్రై చేస్తా. పాలకూర పప్పు విత్ రైస్. నాకు తెలుసు దీంట్లో ఏముందో. పప్పు ఉంది, పాలకూర ఉంది. ఓకే, నెక్స్ట్ బెండకాయ ఫ్రై విత్ రైస్. ఎవరు? ఓ, మా అక్క బెండకాయ చేసావా? సో అక్క బెండకాయ ఫ్రై సూపర్. సో నెక్స్ట్ ఏం చేద్దాం? వంకాయ మసాలా. లాస్ట్ కి వంకాయ ద కింగ్. ఈ కింగ్ ని ఏ క్వీన్ చేశారు? అమ్మమ్మ క్వీన్. ఘాటుగా అమ్మమ్మ అంటే అమ్మమ్మ అనిపించుకున్నారు. దీని మసాలా అని ఎందుకన్నారు అర్థమైంది. అలా అంత బాగుంది.
ఎంత బాగుంది అంటే ఇప్పుడు నాకు మంచిగా కానీ సూపర్, చాలా బాగుంది. అమ్మమ్మ బాగా చేసావు మసాలా. సో అత్తమ్మ, మీ గురించి నేను ఫస్ట్ ఓ రేంజ్ లో చెప్పాను, అలా నాకు ఒక రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, ఓ రేంజ్ లో ఫుడ్ పెట్టేశారు. సో థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్, థ్యాంక్ యూ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యూ. సో ఇంత చేసిన మా అత్తమ్మకి ఈ చిన్న కొడలో చిన్న గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. సో గిఫ్ట్ ఇచ్చానా నీకు? ఈ ముద్దులు కోడలు మా అత్తమ్మకు చిన్న గిఫ్ట్. చాలా థ్యాంక్స్. సో నీకు గిఫ్ట్ ఇచ్చేసాను, మరి నాకేమి ఇస్తావు? నాకు సెల్ఫీ కావాలి, నేను అంత కోరికలు కోరుకోను. పాపమంత ఆలోచిస్తున్నావు. నీకు కిస్ ఇస్తా. అయ్యో థ్యాంక్ యూ. సో నువ్వు నాకు కిస్ ఇచ్చావు, కానీ నాకు సెల్ఫీ కూడా కావాలి. తప్పకుండా. సో ఇట్స్ సెల్ఫీ టైం. అత్తమ్మ, నేనైతే వెళ్ళిపోబోతున్నాను. నాతో పాటు అందరు ఒక స్టెప్ వేస్తారా? వేస్తారా? మ్యూజిక్ ప్లీజ్. Let's go. ఎపిసోడ్. నెక్స్ట్ వీక్ మరొకరింట్లో అతిథిగా వచ్చేస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.